అభిమానులకు మెగాస్టార్ అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మాత్రం పెద్దన్నయ్యే. చిరంజీవిపై పవన్ కళ్యాణ్ అభిమానం ఎలాంటిదో సందర్భం వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉంటాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. నిన్న రాజమండ్రి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ బయట పెట్టిన అన్న ప్రేమ మరో ఎత్తు. ఎందుకంటే తనను ఆకాశానికి ఎత్తేస్తున్న అభిమానులకు ఆ మహావృక్షం లేకపోతే తాను లేను, ఎవరూ లేరంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు పవన్. ఈ రోజున పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా ఏ హీరో ఉన్నా దానికి మూలం చిరంజీవి అని తేల్చి చెప్పేశారు. మీరు గేమ్ చేంజర్, ఓజీ, డిప్యూటీ సీఎం ఏదైనా అనొచ్చని దానంతటికీ ఆద్యులు మాత్రం చిరంజీవి అన్నారు. ఆయన నాకు అన్నయ్య కాదు, పితృ సమానులంటూ పవన్ కళ్యాణ్ ఎంతో భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. వదిన సురేఖ తనకు మాతృమూర్తి అన్నారు. తాను ఆ మూలాలు ఎప్పుడు మర్చిపోనన్నారు. ఆ రోజుల్లో అన్నయ్య ఒక్కడు నిలబడి పెరిగి పెద్దవాడై తామందరికీ ఆశ్రయం ఇచ్చాడని, ఊతమిచ్చాడని, ఆయనిచ్చిన ఊతం వల్లే ఈ రోజు తామంతా ఇక్కడున్నామంటూ పవన్ వినమ్రంగా గుర్తు చేసుకున్నారు. అందరూ వెళ్లటానికి భయపడే మారుమూల గ్రామాలకు ఇవాళ తాను ఒక్కడినే ధైర్యంగా వెళ్లగలుగుతున్నానంటే అది కూడా అన్నయ్య ఇచ్చిన మూలాలే అన్నారు. అలా అన్నయ్య లేకపోతే తామెవ్వరం లేమనే విషయాన్ని పవన్ కళ్యాణ్ మరోసారి గుర్తు చేసుకున్నారు. మొన్న కూడా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటాం, ఆయన ఒక మొగల్తూరు నుంచి వచ్చిన వ్యక్తి, ఎవరు ఆధారం లేరు. మీరు ఇంతమంది లక్షల మంది ఇక్కడ ఉన్నారు, జనం ప్రజలందరూ ఉన్నారు. మనకి ఎవరో ఒకరు ఉండాలి అని అనుకోకర్లా, మీకు మీరే ధైర్యం. మీరు అనుకుంటే మీరు సాధిస్తారు. గుండె లోతుల్లో నుంచి నేను సంకల్ప బలం ఉండి దానికి తగ్గ పట్టుదల, కార్యదక్షత ఉండే మెగాస్టార్ చిరంజీవి గారిలాగా ఎలా సాధించగలరు? ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్న దాంట్లో సాధించగలరు. అంటే ఆయన ఒక్కడు పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు, ఊతం ఇచ్చాడు. ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడడానికి, అందరూ భయపడే రోడ్లకి వెళ్ళగలుగుతున్నాను, రోడ్లు వేయడానికి. అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చిరంజీవి గారిని ఎంత కష్టపడేవారు. ఆయన కష్టపడి బయటికి వచ్చి ఇంటికి వస్తే నేను అర్ధరాత్రి పూట వెయిట్ చేసేవాడు అక్కడ సోఫాలో పడుకున్నాను హాల్లో. మా అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు, ఆయన ఎంత కష్టపడేవారంటే కనీసం వచ్చి షూలు ఇప్పుకోవడానికి అసలు శక్తి ఉండేది కాదు. అలిసి సొలిసి ఒళ్ళు కుమిలిపోయి, అంటే ఏమంటుందని అసలు కందిపోయి దెబ్బలు తిని, ఎందుకంటే అప్పుడు సేఫ్టీ మెకానిజం లేదు. మన గుండా షూటింగ్ టైంలో మన ఏదో కనకాపల్లి ఇక్కడే చిరంజీవి గారు చేశారు, ఎవరు ఆయన సన్నిహితులు చెప్తా ఉంటే, ఆ పడిపోయి ట్రైన్ కింద యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయ్యి, అలాంటి ఒక సేఫ్టీ లేని పరిస్థితులు ఆయన చేస్తూ ఇంటికి వచ్చేటప్పటికి మాకు చేయగలిగేది ఏంటంటే, మాకు గిల్టీగా ఉండేది. తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాడు, ఆకతాయిగా తిరుగుతా, నాకు అలా అనిపించేది నా జీవితం. అలా లేననుకోండి, కానీ మా అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తపంతో పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయేది. ఆ షూ కూడా వచ్చేది కాదు, చెమటతో తడిచిపోయేది. ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది. అంటే అలాంటి కష్టాన్ని చూసి పెరిగాడు రామ్ చరణ్. అందుకే ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే, మేము ఎప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోవాలి. మెగా అభిమానులు ఇలాంటి పదాలు మేము ఎందుకు మాట్లాడమంటే, ఇక్కడ అందరి హీరోల అభిమానులు ఉన్నారు. జూనియర్ రెడ్డి, మీరు అందరు సినిమాలు చూస్తారు. రామ్ చరణ్ ఒక సినిమాని ఇంకొక హీరోని ఇష్టపడచ్చు, ఒక హీరోని ఎక్కువ ఇష్టపడచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు, అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు, అలాగే ఒక ప్రభాస్ గారిని ఇష్టపడతారు,
హీరోస్ పేరు అందరూ చెప్పు ఒకసారి మర్చిపో. కట్టంనేని మహేష్ గారిని ఇష్టపడతాను. అంటే నేను ఎందుకు అందరి హీరోల క్షమించాలి, అందరి హీరోల అభిమానులు పేరు పేరున నేను సమయం తక్కువ ఎక్కువ మంచి అందరి హీరోలు పేరు పేరున చెప్తున్నాను.